నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనాయింటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి, అద్దాలు పెట్టుకుంటేనే నాకు ఇంకా మస్క్ అనిపిస్తుంది. అద్దాలు పెట్టుకుంటే మస్క్ అనిపిస్తుంది. ఇప్పుడు అద్దాలు కూడా తీసే బైబిల్ చూసుకున్నాను. వావ్, ఎన్నాళ్ళ నుంచి అద్దాలు పెట్టుకొని బైబిల్ చదవాలమ్మా? ఎన్నాళ్ళ నుంచి? ఒక 20 years నుంచి. అట్లా 20 years నుంచి మీకు మస్క ఉండేది. అద్దాలు పెట్టుకుంటే కానీ బైబిల్ మీకు కనిపించేది కాదు. సో మీరు అనుకున్నారు అనాయింటింగ్ నేను రాసుకుంటున్న ప్రభావం విశ్వాసంతో రాసుకున్నారు. వేసుకునేదాన్ని. వేసుకుంటుంటే ఇదంతా కూడా డస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. డస్ట్ ఉంటే కూడా మొక్కకి వచ్చింది. డస్ట్ అంతా బయటకు వచ్చేసింది. చూపు కూడా మంచిగా కనిపిస్తుంది. చూపు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అద్దాలు వాడడం లేదు. అద్దాలు లేకుండా ఇప్పుడు మీకు బైబిల్ చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. వావ్, చూడండి, ఇది అద్భుతమైన సాక్ష్యం. ఇక ఈ అనాయింటింగ్ ఆయిల్ వాడుతుండగా ప్రవచిస్తున్నాడు. గుడ్డి వాళ్ళు చప్పలు కొట్టండి. గుడ్డి వాళ్ళు చూస్తారని ప్రవచిస్తున్నారు. చెప్పండి, ఆ రిసీవ్ అని. ప్రైజ్ లార్డ్. అమ్మగారికి అయ్యగారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను ఒక 1 month బ్యాక్ వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ వైట్ పేపర్ మీద రాసి వెళ్ళానండి. దాంట్లో ఏం రాసినంటే, నేను అట్లా అన్నం తిని మధ్యాహ్నం అన్నం తిని పండుకోగానే నిద్ర వచ్చేస్తుంది. పండుకోవాలనిపిస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. అయితే ఎలా ఉండేది కాదు, పని చేసుకుంటాను. ఈ మధ్య అట్లా అన్నం తినగానే పండుకోవాలనిపిస్తుంది. పండుకున్నాక సాయంత్రం వరకు అట్లనే పండుకునేదాన్ని. అదే ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టిన, అమ్మగారు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ప్రేయర్ చేయాలని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన. అప్పటి నుంచి నాకు పండుకోవాలనిపించట్లేదు. అసలు పగలంతా మెలకుగానే ఉంటున్నా. ఏదో చైర్లో కూర్చుని వాక్యం వినటం, బైబిల్ చదువుకుంటూ ఇట్లా చేసుకుంటున్నా. అప్పటి నుంచి మీకు నిద్ర రావట్లేదండి. మధ్యాహ్నం నిద్ర రావడం లేదు. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన, అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? నైట్ లో ఎలుకలు తిరుగుతూ ఉండి అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది? ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలు అంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద పాకుతూ ఉంటాయి. బొద్దింకలు ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ప్రభువా ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని విశ్వాసంతో అనుకుంది. అనాయింటింగ్ ఆయిల్ వాడింది. ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. అలాగే మధ్యాహ్నం పూట నిద్ర రావడం లేదు. చక్కగా రాత్రిపూట నిద్రపోతున్నారు. దేవుడు కార్యం చేస్తాడు. చప్పళ్ళు కొట్టి ప్రభుని కనపరిచి గట్టిగా మహిమ చెల్లిస్తూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సే హల్లెలూయా. ఇంకా విషయం ఏంటంటే బ్రదర్, నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనాయింటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి, అద్దాలు పెట్టుకుంటేనే నాకు ఇంకా మస్క్ అనిపిస్తుంది. అద్దాలు పెట్టుకుంటే మస్క్ అనిపిస్తుంది. ఇప్పుడు అద్దాలు కూడా తీసే బైబిల్ చూసుకున్నాను. వావ్, ఎన్నాళ్ళ నుంచి అద్దాలు పెట్టుకొని బైబిల్ చదవాలమ్మా? ఎన్నాళ్ళ నుంచి? ఇక్కడ 1 month నుండేనండి. 1 month నుంచి ప్రేయర్ ఆయిల్ వేసుకున్నప్పటి నుండే అట్లా. లేదు, ఇది వరకు ఎన్నాళ్ళ నుంచి మీరు అద్దాలు పెట్టుకుంటే కానీ కనబడేది కాదు? ఒక 20 years నుంచి. అట్లా 20 years నుంచి మీకు మస్క ఉండేది. అద్దాలు పెట్టుకుంటే కానీ బైబిల్ మీకు కనిపించేది కాదు. సో మీరు అనుకున్నారు అనాయింటింగ్ నేను రాసుకుంటున్న ప్రభావం విశ్వాసంతో రాసుకున్నారు. వేసుకుంటుంటే ఇదంతా కూడా డస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. డస్ట్ ఉంటే కూడా మొక్కకి వచ్చింది. డస్ట్ అంతా బయటకు వచ్చేసింది. చూపు కూడా మంచిగా కనిపిస్తుంది. చూపు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అద్దాలు వాడడం లేదు. అద్దాలు లేకుండా ఇప్పుడు మీకు బైబిల్ చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి.
వావ్, చూడండి ఇది అద్భుతమైన సాక్ష్యం. ఇక ఈ అనాయింటింగ్ ఆయిల్ వాడుతుండగా ప్రవచిస్తున్నాడు. గుడ్డి వాళ్ళు చప్పలు కొట్టండి. గుడ్డి వాళ్ళు చూస్తారని ప్రవచిస్తున్నారు. చెప్పండి ఆ రిసీవ్ అని. ఎస్, చెవిటి వాళ్ళు మూగవాళ్ళు వింటారు. ఎస్, మాట్లాడతాను ప్రవచిస్తున్నా. చెప్పండి ఆ రిసీవ్ అని. కుంటి వాళ్ళు లేచి నడుస్తారని ప్రవచిస్తున్నా. చెప్పండి ఆ రిసీవ్ అని. అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి ఆ రిసీవ్ అని. అందుకోసమే ఈ అనాయింటింగ్ ఆయిల్ వాడండి. ఎందుకంటే ఎస్, మేము కలిసేది సండే పూటే కలుస్తాం, లేదంటే రోజు లైవ్లో ఉంటాము. ఎస్, ఒకవేళ మీటింగ్ వెళ్ళినట్లయితే ఆ లైవ్ ఉండకపోవచ్చు. సో కాబట్టి మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆఫీస్ నెంబర్ ఫోన్ చేస్తే ఎస్ మేము అందుబాటులో ఉండవు. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ అనాయింటింగ్ ఆయిల్ పెట్టుకొని ఎస్ రాసుకోండి. ప్రభా ఈ వచ్చేసాను, నేను సాక్ష్యం చెప్తాను చెప్పని అనుకోండి, రాసుకోండి. అద్భుతం జరుగుతుంది. ఈ బిడ్డకు చూపు కనబడుతుంది. నిద్ర మధ్యాహ్నం మత్తు వచ్చేది, ఆ మత్తు ఆగిపోయింది. ఎస్, అలాగే స్వస్థ కలిగింది. సో ఎన్ని కార్యాలు జరిగాయి. ఇంకొక సాక్ష్యం బ్రదర్, చెప్పండి. నేను యూట్యూబ్లో వాక్యం చూసుకుంటున్నా. మీరు అన్నారు మీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగుతుంది అని. యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం దిగుతుంది అని చెప్పినప్పుడు ఆ మీదకి ఒక రౌండ్, ఒక గ్లోబ్ లాంటిది, నెత్తి మీద గ్లోబ్ లాంటిది దిగినట్టు నేను చూసినాండి. గ్లోబ్ లాంటిది నెత్తి మీద దిగినట్టు మీరు చూశారు? వైట్ వెలుగుతో కూడిన గ్లోబ్ లాంటి, గ్లోబ్ అంత సైజులో ఉన్న వెలుగు నా నెత్తి మీద దిగింది. ఆ విధంగా అద్భుతం జరిగింది. వావ్, మీరు అది అనుభవించారు. ఎస్, చూసారండి యూట్యూబ్ లైవ్ లో చాలా మంది ఎస్ కాఫీ తాగుతూ అన్నం తింటూ ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతిలో అన్నం బిస్కెట్ తింటూ ఉంటారు. ఎస్, సున్నితంగా ఉండరు. కానీ లైవ్ లో ఈ బిడ్డ ఉన్నప్పుడు అభిషేకం వస్తున్నప్పుడు ఏకీపించగానే ఎస్ ఆ యొక్క అగ్ని ఈ బిడ్డ మీకు దిగొచ్చింది. సో దిగి రాగానే వెంటనే శక్తి పొందుకున్నారు. ఆ సమయంలో మీకు ఏమనిపించిందమ్మా? అగ్ని దిగి రాగానే, అభిషేకం దిగి రాగానే చాలా సంతోషం అనిపించింది బ్రదర్. ఇంతకు ముందు కూడా నేను అదే గ్లోవ్ లాంటిది నేను ఇంతకు ముందు కూడా చూసిన. దర్శనం నాకు దేవుడు ముందు నుంచి చూపించాడు. మొన్న కూడా మీరు చెప్పినప్పుడు కూడా నాకు ఆ దర్శనం చూపించారు. కాబట్టి నేను ఆ పరిశుద్ధాత్మ దిగిందని నేను తెలుసుకున్నాను. దేవుడి సాక్ష్యం దేవుడు మళ్ళీ భోగదించుగాక. అమ్మ మీరు సాక్షి ఎప్పుడు కనిపించారు కాబట్టి మీకు స్పెషల్ ప్రాఫిట్స్ వస్తుందమ్మా. ఎస్, ఆపలో చెక్ చేస్తాం. నాకు సంథింగ్ ఏదో ఏదో మనీ, ఎస్ మీకు సంబంధించినటువంటి మనీ ఏదో రిలీజ్ కావడం నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదైనా మనీ ఏమైనా రావాల్సిన మనీ ఏమైనా ఉందమ్మా? ఉన్నది బ్రదర్, చాలా చోట్ల ఉందమ్మా. మనీ ఉందమ్మా? మనీ ఉందండి, చాలా చోట్ల నుంచి వచ్చేది ఉంది. ఎస్, చాలా చోట్ల నుంచి వచ్చేది. చాలా చోట్ల ఎస్ మనీ ఇరకపోవడం నేను చూస్తున్నాను. ఎస్, ఆపలో చెక్ చేసినప్పుడు ఎస్ మీకు వచ్చే స్పెషల్ ప్రాఫిట్స్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మనీ రిలీజ్ చేస్తున్నాడు. ఎస్, ఒక్కొక్క చోటు నుంచి కొన్ని చోట్ల నుంచి మీ మనీ వస్తుంది. ఎవరైతే మీకు మనీ ఇవ్వాలో ఎస్ వారి వద్దకు నేను దూతను రిలీజ్ చేస్తున్నాను. ఎస్, ఆ దూత వెళ్ళి ఎస్ వాళ్ళని భయపెట్టి ఎస్ వాళ్ళకు భయాన్ని కలగచేసి మీ మనీ ఇచ్చే విధంగా చేస్తాడు. ఎస్, మీరు అనుకోండి ప్రభా నాకు మనీ వస్తే ఎస్ నేను ఇక్కడికి వచ్చి నేను సాక్షి చెప్పుకుంటా ప్రభాని గట్టిగా అనుకోండి. ఎస్, అభిషేకం నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీకు మనీ వస్తుంది. మళ్ళీ వచ్చి మీరు సాక్ష్యం చెప్తారు. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. వారిసి. God bless you. God bless you.